ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 4 డీవీసీఎం, 9 మంది ఏసీఎంలు ఉన్నారు. 13 మంది మహిళా మావోయిస్టులు సైతం లొంగిపోయిన వారిలో ఉన్నారు. 18 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 4 డీవీసీఎం, 9 మంది ఏసీఎంలు ఉన్నారు. 13 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ నవీన్. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి ఘటనలు మనం తరచుగానే చూస్తున్నాం, అది కూడా భారీ సంఖ్యలో. ఇప్పుడు కూడా మహిళా మావోయిస్టులతో పాటు మరికొంతమంది, మొత్తం 21 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది, ఇంక్లూడింగ్ వెపన్స్ తో, ఆయుధాలతో. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో దాదాపుగా 21 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. 21 మందిలో 13 మంది మహిళలతో పాటు మిగతా వాళ్ళు మొత్తం పురుషులు ఉన్నారు. ఇంత మొత్తం కూడా 21 మంది మావోయిస్టులు 18 ఆయుధాలతోటి కాంకేర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా వీళ్ళు ఈ మధ్యకాలంలో లొంగిపోయినట్టు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం నుంచే వీళ్ళు కూడా ఏరియా కమిటీ, అంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు డివిసి అంటే డివిజన్ కమిటీతో పాటు అదేవిధంగా ఏసీఎం అంటే ఏరియా కమిటీకి సంబంధించినట్టు డివిజన్ కమిటీలో 9 మంది ఉంటే ఏరియా కమిటీలో 8 మంది, వీళ్ళందరూ కూడా ఆయుధాలతోటి దాదాపుగా 21 మంది లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. 21 మంది మొత్తం కూడా మావోయిస్టులు ఆయుధాలను పోలీసులకు అప్పచెప్పి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి కలిసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆ సహకారం ఏదన్నా సరే జనజీవన స్రవంతిలో కలిశారు కాబట్టి ఆయుధాలను కూడా ప్రభుత్వానికి అప్పచెప్పారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సదుపాయాలు మొత్తం కూడా అక్కడ ప్రభుత్వంగానే అక్కడ ఉన్న పోలీసులు కూడా కల్పిస్తామని చెప్తారు. ఇప్పటి వరకు వీళ్ళ మీద ఉన్నటువంటి అంటే 21 మంది మీద ఉన్నటువంటి ఆ గతంలో జరిగినటువంటి ఏదైతే మావోయిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ విధ్వంసాలు కానీ లేదా ఎన్కౌంటర్లు కానీ రకరకాల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం విషయాల్లో కానీ అన్ని కేసులు ఉంటాయి. ఈ కేసులు మొత్తం కూడా తీసివేసుకొని జనజీవన స్రవంతిలో వాళ్ళు కలిశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయుధాలు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఇలాంటి వ్యక్తులు ఇంకెవరున్నా సరే, అంటే ఇప్పుడు లొంగిపోయినటువంటి 21 మంది కానీ గతంలో లొంగిపోయినటువంటి 60 మంది, 210 మంది కానీ ఇప్పుడు లొంగిపోయినటువంటి 21 మంది, ఇలాంటి వాళ్ళు ఇంకెవరున్నా సరే వాళ్ళ ఆయుధాలతో లొంగిపోవచ్చు, స్వేచ్ఛగా మేము ఇస్తున్నాం అని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఏరియా కమిటీ అదేవిధంగా డివిజన్ కమిటీకి సంబంధించిన కీలక నేతలు ఉండకపోవచ్చు కానీ కమిటీకి సంబంధించిన సభ్యులే వీళ్ళంతా కూడా దీంట్లో వీళ్ళందరూ కూడా లొంగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో లొంగిపోవాల్సిన పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఆశాను లొంగిపోయినప్పుడు ఈ 210 మంది ఎప్పుడైతే లొంగిపోయారో ఆశాలతో పాటు వీళ్ళు కూడా లొంగిపోవాలి. అప్పుడు వాళ్ళు కొద్దిగా దూరం ఉండడంతో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగడంతో కూడా వీళ్ళు కొద్దిగా లేట్ అయింది. వీళ్ళు సపరేట్ గా లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. కాంకేర్ ఆ ప్రాంతంలో దాదాపు 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా అదే బాటలో కూడా ఎవరున్నా సరే యథేచ్ఛగా వచ్చి లొంగిపోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎవరన్నా కావాలన్నా ఎవరన్నా అక్కడ పెద్ద మనుషుల ద్వారా కూడా వచ్చి పోలీసులను కన్సల్ట్ అయ్యి ఆయుధాలతో లొంగిపోవచ్చు. వాళ్ళకి ప్రభుత్వానికి రావాల్సిన సహకారాన్ని కానీ ప్రభుత్వానికి చేయాల్సిన అన్ని పరిహారాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టులు అందరూ కూడా పునరావాసం కల్పించుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అదే ప్రాంతంలో నివాసించడానికి పూర్తిగా వాళ్ళకి కావాల్సిన ఆ ప్రభుత్వం నుంచి రావాల్సిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా మేము వాళ్ళకి కేటాయిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మావోయిస్టులు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మావోయిస్టులు ఎక్కడ కూడా లొంగిపోయినా కానీ ఆయుధాలతో లొంగిపోలే, మామూలుగా వచ్చి లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయుధాలతోటి వాళ్ళు యూనిఫామ్ లో వచ్చి డైరెక్ట్ పోలీసులకి నేరుగా లొంగిపోతున్నారు. అట్లా ఈ రోజు కూడా 21 మంది లొంగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా మావోయిస్టులు లొంగుబాటు ఎవరు ఉన్నా కానీ కీలక నేతలు అంటే పోలీసులు కానీ ప్రభుత్వం చెప్పే విజ్ఞప్తి ఏంటంటే కీలక నేతలు ఎవరున్నా సరే అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి కలవండి, వాళ్ళకి కావాల్సిన పునరావాస కల్పిస్తాం, వాళ్ళకి కావాల్సిన లబ్ధి ఏది ఉన్నా సరే జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగించాలి, వాళ్ళు ఏ విధంగా ఉండాలన్న ఆ విధంగా ఉండొచ్చు. వాళ్ళ మీద కేసులు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి కొట్టివేస్తామని చెప్పి చెప్తున్నారు. 21 మందిపై కూడా ఎలాంటి కేసులు లేకుండా కేసులు మొత్తం కూడా మాఫీ చేస్తామని అయితే అక్కడ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.